పుట్టిన ప్రతి వ్యక్తి మరణించిన ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా బర్త్ అనేది కావాలి, అంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతి జనన మరణాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మరి ఈ రిజిస్ట్రేషన్లు అయ్యే క్రమంలో దాదాపుగా 15 రోజుల నుంచి నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఆఫీసు, ఈ ఆఫీసులో దాదాపు 15 రోజుల నుంచి ఈ ప్రక్రియ అనేది నిలిచిపోయినట్టుగా మొత్తం నగరంలో ఉన్న ప్రజలైతే రోజు దాదాపు 200 పైగా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరూ సఫర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ గత 15 రోజుల నుంచి సర్వర్ పనిచేయక మొత్తం ఇబ్బందులు పడుతున్నట్టు నగరవాసులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు ఇట్లాంటి సర్వర్ వాళ్ళని సతాయిస్తుంది, ఎక్కడ ఇది వాళ్ళు చెప్పే వర్షన్లో చూసుకుంటే ఇది పైనుంచి ఉందన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దాదాపుగా మొత్తం నిజామాబాద్ దీనికి సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో మొత్తం 5 లక్షల మంది జనాభా ఉంటారు. ప్రతిరోజు వందల మంది మొత్తం ఈ బర్త్ డెత్ అనేటి ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఒకవైపు స్కాలర్షిప్ల పైన ఆధారపడి పిల్లలు సైతం వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇట్లాంటి చాలా మట్టుకు అనేక రకాల ఇష్యూస్తో ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ కూడా గత 15 రోజుల నుంచి రావడం పోవడమే అవుతుంది, కానీ సమస్య పరిష్కారం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంది? మేము సారంగపూర్ డివిజన్ 13 బర్త్ అండ్ డెత్ సర్వర్ 15 డేస్ అయిపోయింది, అసలు పనిచేస్తలేదు అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అధికారులు కూడా ఏం చేస్తారు, సర్వర్ మీదికెళ్ళి వస్తలేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మేము వెంటనే కమిషనర్ గారికి చొరవ తీసుకొని వెంటనే మాట్లాడి ఆన్లైన్ చాలు చేయాలని మన ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ప్రతి ఒక్కరు ఆడోళ్ళతో సహా మగోళ్ళతో సహా ప్రతి ఒక్కరు ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతురు. బర్త్ అయినా కానీ డెత్ అయినా కానీ ఏ కాలేజీలో అయినా కానీ బర్త్ ఇవ్వాలా, స్కూల్లో అయినా బర్త్ ఇవ్వాలా, చచ్చిపోయిన వాళ్ళ అంటే ఆఫీసర్లు ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వెంటనే ఈ ఆన్లైన్ సర్వర్ చాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఇప్పుడు మొత్తం బర్త్ డెత్ ఈ సంబంధించిన ప్రక్రియ మొత్తం 15 రోజులుగా పోయినప్పటికీ అసలు ఏమంటున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? అధికారులు ఏమంటారు అంటే సర్వర్ వస్తలేదని చెప్పి అధికారులు చెప్తారు. మేము కమిషనర్ గారితో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ వెంటనే మాట్లాడి సర్వర్ చార్జ్ చెప్పాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 15 డేస్ అయిన తర్వాత ఏ పెద్ద అధికారులు పట్టించుకోకుంటే ఎట్లుంటుంది. దీని మీద అయితే ప్రజలు సఫర్ అవుతారు. దీని మీద వెంటనే సర్వర్ చాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు రోజు ఎక్కడెక్కడో 60 డివిజన్కి వెళ్ళి వచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగిపోతే ప్రజలు సఫర్ అవుతారు కదా. ఈ ప్రజల కోసమే మున్సిపల్ పాలన కదా, ప్రజా పాలన అంటే ప్రజల కోసమే కదా. మరి ప్రజలు ఇబ్బంది పడితే 15 డేస్ అయిన తర్వాత కూడా పనులు అయితే లేదంటే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే దీని మీద శ్రద్ధ తీసుకొని దీని మీద వెంటనే సర్వర్ ఆన్లైన్ చాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది సమస్య? హుస్సేన్ నగర్ నుంచి సిరికొండ మండలం నుంచి పిల్లగాడి డెత్ సర్టిఫికేట్ ఇవరకు రాలేదు. 7 నెలలు అయిపోతుంది. 7 నెలలు అయిపోతుంది. మేము అప్లై చేసినాం, అది అసలే ఇవరకు అది వీడికి పంపలే అంటుండ్రు. ఆడ ఆన్లైన్లో చూసుకోమంటారు, ఆడ ఆన్లైన్లో చూపిస్తలేదు. మాకేమీ బాగా ఇబ్బందులు తిరిగి పోవడం, ఈడిద అచ్చుడు పోవడం తిరగడం ఉన్నది, కానీ మాకేం పనులు అయితే. సిరికొండ మండలం అది, అక్కడ నుంచి వచ్చేసినాం. మొన్నే పంపించినాం అంటారు, అది ఆడ ఆన్లైన్లో చూపిస్తలేదు. వాళ్ళు ఏమంటారు, ఆడ చూపెట్టదు మేమే ఇలా అని వాళ్ళు అంటారు. అదే ఉన్నది. అంటే రావడం పోవడం ఇదే తిరగడం అవుతుందా? రావడము పోవడము అంతే, ఏమి మాకు సౌకర్యం అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఏంది, దేని గురించి వచ్చారు? డివిజన్ నెంబర్ 1 సార్, ఖానాపూర్. మాది పాప బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్ గురించి నేను మీ సేవకి వెళ్తే ఇక్కడ సర్వర్ రావట్లేదు, అక్కడికి వెళ్ళి తెలుసుకున్నారు. ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ ఎవరు లేరు, బంద్ ఉంది. ఇంతకుముందు లాస్ట్ టైం మా బాబు దాని గురించి కూడా వచ్చినాం, అప్పుడు కూడా నెల రోజులకు ఎక్కువ దింపారు. వచ్చిన ప్రతిసారి అవుతుంది అందరి మీకన్నా ముందు ఇచ్చిన వాళ్ళు ఉన్నాయి, మీ టైం పడుతుంది అది పడుతుంది అంటే ఎవరు కూడా కరెక్ట్ ఏమంటారు ఆన్సర్ కరెక్ట్ ఇవ్వరు. ప్రతిదానికి అంతే మేమేం చేస్తాము, మా చేతిలో ఏముంది, ఏడే చెప్పుకుంటూ చెప్పుకోపు, ఏం చేసుకుంటూ చేసుకోపోని మాట్లాడతారు. ఇప్పుడు కూడా ఇది అప్లై చేయడానికి వచ్చినా మరి ఏం చెప్తారో తెలియదు. వాళ్ళేమో అక్కడికి వెళ్ళి అడిగితేనే మళ్ళీ మేము ఒకటి అప్లై చేస్తే వాళ్ళు ఇంకోటి అప్లై చేయమని అంటారు. అందుకే ముందు అక్కడ వెళ్ళి తెలుసుకోండి, వాళ్ళు ఏది అప్లై చేయమంటే అదే చేస్తాం, రిజెక్ట్ అయితే మాకు అడగద్దు అని వాళ్ళని అదే వెళ్ళి ఇప్పుడు మరి ఏం చెప్తారు. లాస్ట్ టైం అయితే అట్లా తిప్పి చేసారు, మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడొచ్చు. మొత్తం ప్రస్తుతం అయితే క్లోజ్ గా కనిపిస్తున్నాయి. మరి అధికారులు ఏం చెప్తారు ఈ అంశం పైన, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం.